ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీకి మరొక స్ట్రాంగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ యొక్క క్రియాశీలక సభ్యత్వంతో పాటు గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించినటువంటి లేఖని సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పంపించేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పోలింగ్‌కి సమయం దగ్గర పడుతూ ఉండడంతో పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. డొక్కా రీసెంట్‌గా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 4 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి టీడీపీలో చేరడం విశేషం. డొక్కా మాణిక్యవర ప్రసాద్ తాడికొండ టికెట్‌ని ఆశించారు. అక్కడ మాజీ మంత్రి మేకతోటి సుచరితకి వైసీపీ అవకాశం ఇచ్చింది. దీంతో గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి డొక్కా చాలా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. డొక్కా మాణిక్య ప్రసాద్ గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం నుంచి 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. 2014 ఎన్నికల సమయంలో డొక్కా టీడీపీలో చేరారు. ఆయనకి చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత డొక్కా మాణిక్యవర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అయితే కొంతకాలంగా వైసీపీ హైకమాండ్ తీరుతో డొక్కా మాణిక్యవర ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ కేటాయింపు ప్రాధాన్యత లేకపోవడంతో అంటిముట్టనట్టుగా ఉన్నారు. వైసీపీ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ సీఎం జగన్ తీరుతో విసుగు చెంది రాజీనామా చేసి సాయంత్రానికల్లా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరటం కంటే కూడా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే గడిచిన 4 సంవత్సరాల్లో వైసీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ మొత్తాన్ని కూడా తన గ్రిప్‌లో పెట్టుకున్నారు డొక్కా అనే మాట వినిపిస్తుంది. అందువల్ల ఈయన పార్టీ మారటం కాదు ఇక్కడ మ్యాటర్. పార్టీ మారుతూ ఆ మొత్తం క్యాడర్‌ని టీడీపీ పార్టీకి చాలా కన్ఫర్మ్డ్‌గా చాలా కాన్ఫిడెంట్‌గా తీసుకురాగలుగుతున్నారనేది బిగ్గెస్ట్ పాయింట్. ఎందుకంటే వైసీపీ క్యాడర్ అనండి, టీడీపీ క్యాడర్ అనండి, అయితే చంద్రబాబు వైపు లేదా జగన్ వైపు వాళ్ళు బాగా కంప్లీట్‌గా ఇంప్లీడ్ అయ్యి మొగ్గి ఉంటారు. అనుచరగణం మాత్రమే కొంతమంది ఒక 100 మంది, 200 మందిని మాత్రమే తెచ్చుకోగలుగుతారు ఎవరైనా పార్టీ మారితే. టీడీపీ నుంచి వైసీపీలోకెళ్ళినా, వైసీపీ నుంచి టీడీపీలోకెళ్ళినా ఇదే పరిస్థితి అయిపోయింది. కానీ డొక్కా మాత్రం గడిచిన 4 ఏళ్లుగా లోకల్‌గా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ మొత్తాన్ని తన వెంట తెచ్చుకోగలుగుతున్నారు అనేటువంటి మాట వినిపిస్తోంది. సో, ఈ అంశాన్ని ఏపీ ప్రజలు ఎట్లా చూస్తారు అనేది మీ అభిప్రాయంగా చెప్పండి. డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఎన్నికలకి కరెక్ట్‌గా 15 రోజుల ముందే పార్టీ మారారు. గత 4 ఏళ్ల క్రితం టీడీపీలో ఉండేవారు. అప్పుడు కూడా అట్లాగే మారారు. సో, ఆయన చేసింది కరెక్టా? రాంగా? అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ఆయన ఈ వీడియో చూసినప్పుడు తెలుసుకుంటారు. కాబట్టి వీడియో చూసి వెళ్ళొద్దు. హి ఈస్ రైట్ లేదా హి ఈస్ రాంగ్ అని కామెంట్ చేయండి.